అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు దుండగీడు. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడుగా ఉండడం తటస్థించింది. బ్రహ్మదత్తుడు అప్పుడు మంచి నడి వయసులో ఉన్నాడు. దేవుణ్ణే లెక్క చేయని బ్రహ్మదత్తుడికి మానవులనగా ఏపాటి. వయసులో ఉంటున్న బ్రహ్మదత్తుడికి జంతువులన్నా మనుషులన్నా వస్తువులన్నా అదొక విధమైన రోతగా కనపడేది. వయసు మీరిన జంతువులేవైనా సరే, గుర్రాలు కానీ ఏనుగులు కానీ మరేవైనా కానీ కంటబడితే వాటిని తరిమి తరిమి కొట్టేవాడు. పాతపడిన బళ్ళు కానీ ఇంకేవైనా వస్తువు కానీ కనిపిస్తే ముక్క చెక్కలుగా చేసి పారవేసేవాడు. వయసు గడిచిన మనుష్యులు అనగా వృద్ధులు ఎదుట పడితే వాళ్ల నెరసిన గడ్డాలు పట్టుకు లాగేవాడు. వాళ్లను పాత్రలు దొర్లించినట్టుగా కింద పడుకోబెట్టి దొర్లించేవాడు. ఆ వృద్ధులు స్త్రీలైతే నానాహింసలు పెట్టేవాడు. బ్రహ్మదత్తుడు చేసే ఈ అర్థం లేని ఆటలకు దుండగాలకు ఒక మితి మేర లేకపోయింది. ఇంద్రుడి లక్ష్యము చంద్రుడి లక్ష్యము లేకుండా సంచరించే ఆ రాజకుమారుణ్ణి ఎదిరించడానికి ఎవళ్లకు తరం కాలేదు. ఇలా రాజు చేసే దుర్నయాలకు యాతనలకు ప్రజ కటకటలాడిపోసాగారు. చేసేది లేక తల వంచుకున్నారు. వృద్ధులైన తమ తల్లిదండ్రులను రాజ్యం దాటించి ఇతర ప్రదేశాలకు చేర్చుకున్నారు. ఈ విధంగా తల్లిదండ్రులను దూరదేశాలలో దిగబెట్టి వారికి ఎడబాపులై ఉండడం తప్ప మరి గత్యంతరం లేకపోయింది. ఇలా ప్రజలు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండడం వల్ల వారు మహాపాపం చేసిన వారయ్యారు. ఇటువంటి పాపాత్ములతో దౌరవాది నరకాలన్నీ నిండిపోదొచ్చినాయి. అటు చూడగా స్వర్గలోకమంతా ఖాళీగా ఉండిపోయింది. స్వర్గలోకంలో తగినంత పని కనపడకపోయేసరికి దేవేంద్రుడు తల్లడిల్లాడు. లాభమేముంది? దూరం యోచించి ఒక పన్నాగం పన్నాడు. అది ఏమిటి అంటే కడుపేద అయిన ఒక శతవృద్ధ రూపం దాల్చాడు. 2 జాడీలలో మజ్జిగ నింపి శిథిలావస్థలో ఉండే ఒక బండిలో పెట్టాడు. ఆ బండికి 2 బక్క ఎద్దులను పూంచి బయలుదేరాడు. ఈ విధంగా దేవేంద్రుడు వెళ్తూ ఉండగా అతివైభవంగా గొప్ప ఊరేగింపుతో గజారోహణ చేసి వస్తున్న బ్రహ్మదత్తుడు ఎదురయ్యాడు. రాజు కోసం నగరమంతా ఆనాడు కళకళలాడుతూ అలంకరించబడింది. బండి మీద ముసలివాణ్ణి చూస్తూనే రాజు, పోరా అవతలికి, తప్పుకోరా, ఏమిటింత పొగరు అంటూ కేకలు వేశాడు. పక్కనున్న ప్రజలకు ఇదంతా ఆశ్చర్యం కొలిపింది. ఏమిటి రాజు ఇలా కేకలు పెడుతున్నాడు అని అనుకున్నారు. చిత్రం ఏమిటంటే మారువేషంలో ఉన్న ఆ దేవేంద్రుడు ఒక్క రాజుకే కనిపిస్తున్నాడు. కానీ ప్రజలలో ఒక్కళ్లకు గోచరించడం లేదు. దేవేంద్రుడు కనబరిచిన ఈ మహిమ వల్లనే ప్రజల కళ్లకు మాయ కమ్మింది. అలా కోపంతో కేకలు వేసే రాజు మీదికి పోయి వృద్ధుడు తన బండిలోని ఒక మజ్జిగ జాడి తీసి రాజు నెత్తి మీద పగలగొట్టాడు. భయంతో రాజు ఏనుగు దిగి చుట్టూ తిరగసాగాడు. అప్పుడు దేవేంద్రుడు 2వ జాడీ కూడా తీసి రాజు తలకు వేసి కొట్టాడు. ఆ మజ్జిగ ఒలికి రాజు ఒళ్లంతా తడిసిపోయింది. రాజు ఉగ్రుడయ్యాడు. ఆ సమయంలో దేవేంద్రుడు ఎక్కి వచ్చిన బండి అదృశ్యమైపోయింది. మజ్జిగ జాడీలు కనపడకుండా పోయినాయి. అప్పుడు దేవేంద్రుడు స్వస్వరూపంతో రాజు ఎదుట సాక్షాత్కరించాడు. పాదాకాంతుడైన రాజును చూచి దేవేంద్రుడు, ఏమి రాజా, పొగరుబోతుతనం ఎవరికి? నీకా నాకా? కన్ను కానని గర్వంతో ఎవరు మిట్టిపడుతూ ఉన్నారు? నీవా నేనా? ఎల్లప్పుడూ ఈ యవనంలో ఇలాగే ఉండిపోతావా? నీకు వృద్ధాప్యం రాదా? ముసలివారిని పాత వస్తువులను గేలి చేస్తావా? నీ దుశ్చేష్టల వల్ల రాజ్యంలో ప్రజ ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్నావా? నీ యాతన వల్ల వాళ్ళందరూ కన్న తల్లిదండ్రులను దూర ప్రదేశాలకు పంపివేసి వారి రక్షణ చూడలేని మహాపాపులవుతున్న సంగతి కొంచెమైనా గుర్తించావా? ఈ విధంగా నరకలోకాలు నిండిపోవడము, స్వర్గానికి ఒక్కళ్ళు రాకపోవడము గమనించావా? చూడు, ఈ క్షణం నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని సరిగా ప్రవర్తించు. లేకుంటే ఇదిగో ఈ పిడుగు వచ్చి నీ తలను మొండెమును వేరు చేస్తుంది, జాగ్రత్త
అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు. నాటి నుంచి బ్రహ్మదత్తుడు పూర్తిగా మారిపోయాడు. అతడు వృద్ధులను గౌరవింపసాగాడు. అందువల్ల ఇంతకుముందు రాజ్యంలో కలిగిన అలజడి తగ్గి ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులను మళ్ళీ ఆ దూర ప్రాంతాల నుండి తిరిగి తెచ్చుకొని సేవించి సుఖంగా ఉంటూ వచ్చారు. బోధిసత్వుడి ప్రభావం వల్ల ఇంతటి మార్పు కలిగింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరి